హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ అండి. పకోడీ అంటే ఆనియన్తో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా టేస్టీగా హెల్తీగా క్యారెట్తో బంగాళదుంపతో కూడా పకోడీ చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని దానిపై పీలంతా ఓపెన్ చేసి కడిగి పెట్టుకోండి. అలాగే క్యారెట్ని కూడా పైపీలంతా ఓపెన్ చేసి కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని గ్రాటర్తో క్యారెట్ని బంగాళదుంపని తురుముకుందాం. ఇలా గ్రాటర్లో కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ వైపున తురుముకోండి. తురుము అనేది పలుకులుగా కనిపించాలి, ముద్దలాగా రాకూడదు. చిన్న చిన్న హోల్స్ ఉన్న గ్రాటర్తో తురిమినట్లయితే క్యారెట్ అంతా ముద్దలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా పలుకులు అనేవి ఇలా సన్నగా పొడవుగా కనిపించాలి. ఈ విధంగా తురిమి తీసుకోండి. ఈ విధంగా తీసుకోండి. మొత్తం అంతా కూడా తీసి పెట్టుకున్నాం కదా. క్యారెట్ పెద్దగా ఉన్నదైతే సగం కట్ చేసి తీసుకోండి. చిన్నగా ఉన్న క్యారెట్ అయితే ఫుల్ క్యారెట్తో కూడా ఈ తురుము అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు తురుమంతా కూడా ఒక కప్పులోకి వేసుకోండి, ఒక బౌల్లోకి వేసుకోండి. క్యారెట్ తురుముకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బంగాళదుంపని తురుముకుందాం. బంగాళదుంప కూడా పైపీలంతా ఓపెన్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత దీనిని కూడా పెద్దగా ఉన్న హోల్స్ వైపున రంధ్రాల వైపున తురుముకోండి. క్యారెట్ తురుములాగా బంగాళదుంప తురుము కూడా సన్నగా పలుకుల్లాగా పొడవుగా కనిపించాలి. ఈ విధంగా తురుముకోండి. తురుము అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి. ఈ విధంగా మీడియం సైజులో ఉన్న బంగాళదుంపను తీసుకుని ఇలా కడిగి పీలంతా ఓపెన్ చేసి ఇలా తురుమంతా కూడా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని బంగాళదుంప తురుమంతా కూడా వాటర్లో వేసుకుని బాగా కడగండి. దుంపని ఇలా తురుముకున్న తర్వాత వాటర్తో బాగా కడిగినట్లయితే దానిలో ఉన్న పిండి లాంటి వాటర్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తాయండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఈ తురుమంతా కూడా వాటర్ నుంచి గట్టిగా పిండుకొని తీసుకోండి. బంగాళదుంప తురుములో వాటర్ అనేవి ఏమీ లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. ఈ విధంగా తీసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆలనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు క్యారెట్ తురుము దుంప తురుము కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా తరిగిన చిలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్ తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి క్యారెట్ తురుముని బంగాళదుంప తురుముని వేసుకోండి. ఇవి రెండు వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక కప్పు వేసుకోండి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం. కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుని వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా తీసుకుని వేసుకోండి. అల్లం ముక్కలు అనేవి 2 టేబుల్ స్పూన్లు ఉంటే సరిపోతాయి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయలకి, క్యారెట్కి, బంగాళదుంపకి బాగా పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి. ఇలా చేతులతో ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు గిన్నెను పక్కన పెట్టుకున్నట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా ఆనియన్స్ నుంచి కొద్దిగా వాటర్ అనేవి రిలీజ్ అయ్యాయండి. 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఈ వాటర్తోనే మనం పిండిని కలపబోతున్నాం. ఇంకా ఎక్కువగా వాటర్ అనేవి అస్సలు అక్కర్లేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి కూడా, పొడి బియ్యపిండి కూడా వేసుకోండి. శనగపిండి బియ్యపిండి అనేది మాత్రం
ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకూడదండి. ఇలా కొంచెంగా వేసుకుని మనం ఈ 2 పిండిల్ని ఆనియన్స్కి బాగా పట్టించేట్లుగా కలపండి. ఇలా కలుపుకోవాలి. మనం స్నాక్స్ని తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే శనగపిండి బియ్యపిండి ఎక్కువగా యాడ్ చేయకూడదు. కొంచెంగా వేసుకుని పిండిని బాగా ఉల్లిపాయలకి పట్టించి ఇలా పకోడీని ప్రిపేర్ చేసుకుని వేసుకోవటమే. ఈ విధంగా పిండి అనేది ఈ విధంగా కలిస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పకోడీలాగా వేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా వేసుకోండి. ఫ్రెండ్స్, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఏదైనా స్నాక్స్ అనేవి హాట్ అనేది తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ ఆలు క్యారెట్ పకోడీ అనేది ఒకసారి చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ స్నాక్స్ అనేవి చాలా నచ్చుతాయండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. టేస్ట్తో పాటు హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా పకోడీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చల్లని వాతావరణంలో వేడివేడి పకోడీ అండి. ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.